మరెక్కడా లేదు. ఎక్కడ రెండు శరీరాలు లేవు, రెండు ఆత్మలు, రెండు మనసులు లేవు, అక్కడ ఈ సచ్చిదానంద ఏకప్రేమ ఉంటుంది. ఆ ఆనందంలో ఈ బాహ్య ఆనందం 1,00,00,000 అంశకు కూడా లేదు. 1,00,00,000 అంశకు కూడా సరిపోదు. కూడా అంటే ఇందులో రెండుసార్లు చదివిన కొందరికి అర్థం కాదు. మరొకసారి అందులో ఉన్న విషయం ఏంటి అనేది నేను వివరిస్తాను. ఒకటి, విశ్వ మొత్తాన్ని ప్రేమించే విశ్వప్రేములుగా మారాలి. దీని గురించి మనం కూడా చెప్పాను. విశ్వప్రేమికులుగా మారాలి, ఎవరి మీద దేశం ఉండకుండా ఉండాలి, అందరిని ప్రేమించాలి అంటే అది దానంతా అదిగా రాదు. ఎప్పుడు వస్తుంది? ధ్యాన సాధనలో ఉన్నత స్థాయికి వెళ్తే వస్తుంది. ధ్యాన సాధనలో ఉన్నత స్థాయికి వెళ్ళటం అంటే ఏంటి? మళ్ళీ అది కూడా ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. అదేంటంటే, సుషుమ్న వికసించి లోచూపు, ధ్యానంలో 100 రెట్లు వృద్ధి పొందుతారు. అంటే సుషుమ్న వికసించాలి, వికసించితే ధ్యానంలో 100 రెట్లు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి చెందుతారు కాబట్టి అప్పుడు ఈ విధమైన ప్రేమతో మీలో ఒక ఆనంద నాడి తయారవుతుంది. సుషుమ్న వికసిస్తే ఒక విధమైన ఆనంద నాడి తయారవుతుంది. అంటే ఈ సుషుమ్న అనేది కంటికి ఎలా కనపడదో, కుండలిని చక్రాస్ అనేవి కంటికి ఎలా కనపడవో, అలా కంటికి కనపడని సుషుమ్న నాడి లాగానే ఆనందనాడి కూడా, ఒక విధమైన ఆనందనాడి కూడా తయారవుతుంది. ఆ ఆనంద నాడి తయారైనప్పుడు దానికి మించిన తృప్తి మరెక్కడ ఈ భూప్రపంచంలో మరెక్కడ దొరకనంత ఆనందం, తృప్తి అప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు? అలా ఆనంద నాడి ఏర్పడినప్పుడు. ఆనంద నాడి ఏర్పడటం అంటే ఇప్పుడు కంటికి కనపడని ఆరా, ధ్యాన సాధనలో ఆరా ఎలా మనిషి చుట్టూ ఏర్పడుతుందో ఈ ఆనంద నాడి అనేది కూడా అలా ఏర్పడిద్ది అనమాట. లోపలే అలా ఏర్పడిద్ది. ఏర్పడినప్పుడు ఇక ఎప్పుడు ఆనంద డోలలోనే, తృప్తిలోనే ఉంటూ ఉంటారు. మనం కొంతమంది ఆ దైవ దూతలు పంపించిన గురువులను చూస్తాము. అలానే ఈ మధ్య మీకు వినిపించిన ఆ బాలానంద యోగి, నిరాహార యోగిని, కొందరిని, వాళ్ళు ఎప్పుడు దైవం నుంచే శక్తిని పొందుతారు. వెళ్ళంటే ఆహారం తీసుకోరు, వాళ్ళు ఆనందంలోనే ఉంటారు, తృప్తిలోనే ఉంటారు, దైవంతోనే అనుసంధానం అయి ఉంటారు. వాళ్ళలో అలాంటి ఆనందనాడి ఏర్పడినట్టే. ఇప్పుడు దయామాత అని చెప్పి యోగానంద గారికి ఆ 3వ సంస్థకు చైర్మన్ ఉన్నారు, దయామాత. అట్లానే ఆనందమయ్యి మాత అని కూడా ఒక మాత ఉన్నారు. ఆమె చదువుకోలేదు, కేవలం దైవం వరించింది. ఆమెను వరించి అలా సుషుమ్న పూర్వజన్మ సుకృతం వలన, భక్తితో వలన, భక్తి సాధన వలన, భక్తి మార్గం వలన ఆ సుషుమ్న శుద్ధి చేయబడి ఆనందనాడి ఆమెలో ఏర్పడి ఎప్పుడు ఆనందమే. అందుకే పేరు కూడా ఆనందమయ మాత అని పెట్టారు. ఆ ఆనందమయ మాత ప్రపంచ దేశాలన్నింటిలో తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆమెకు ఎంతోమంది డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఆమెకు డబ్బులు ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన ఆమె సొంతానికి వాడుకోరు. ఆమె వాటిని మళ్ళీ సంస్కరణలకు అనమాట, ప్రపంచంలో ఎన్నో సంస్కరణలకి ఉపయోగిస్తూ ఆ దారిలో ఉంటూ ఎప్పుడూ ఆనందంలోనే ఉంటారు. ప్రతి ఒక్క మానవుణ్ణి బిడ్డలాగా దగ్గర తీసుకుంటారు. అది తృప్తికరమైన, ఆనందకరమైన జీవితం ఆమెకు అలా లభించింది. నేను చెప్తున్న ఆనందం అనేది ఆమెలో ఏర్పడింది. ఆ సుషుమ్న దాని అందరిదే అలాంటి మనస్తత్వం వల్ల శుద్ధి చేయబడి ఆ విశ్వప్రేమ ఆమెలో కలిగింది. ఇలాంటి వాళ్ళ జీవితాల్లో మీరు బాగా తరిచి చూసినట్టయితే అప్పుడు కొంత అర్థం అవుతుంది. అంతేగాని ఈ తాత్కాలిక చిన్న కోరికలు, చిన్న సాధనలు ఆ చిన్న ఫలితాలు ఇస్తాయి. అసలైన ఫలితాలు ఇచ్చే సాధనలు అంటే అలా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే సాధనలు ఉంటూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి. అందుకోసం మీ జీవితాన్ని